సో ఆడవారిలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి మూతికి దగ్గర వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ అనగానే జనరల్గా అందరికీ ఏమనిపిస్తుంది అంటే అదో చాలా పెద్ద వ్యాధి, దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా లైఫ్ అయిపోయింది అని చాలామంది అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఈ క్యాన్సర్ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఈ క్యాన్సర్స్ ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్ పెద్దగా అవ్వకముందే, బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకముందే మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఏంటి? పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఏదైతే ఆడవారికి నెలసర్లు నిలిచిపోతాయి, 45 నుండి 50 ఏళ్లలో టైం ఫ్రేమ్లో జనరల్గా నెలసర్లు ఆగిపోతాయి అన్నమాట. నెలసర్లు ఆగిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు అసలు నెలసర్లే రాలేదు అంటే నెలసర్లు ఆగిపోయాయని అర్థం. ఆ నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి కొంచెం రక్తం పోవడం కానీ, కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం కానీ, అలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన జనరల్ రికమెండేషన్స్ ప్రకారం 30 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి, అంటే 3 ఏళ్లకు ఒకసారి పాప్ స్మియర్ అనే టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ముందుగానే క్యాన్సర్ కారకమయ్యే సెల్స్ ఏమైనా గ్రో అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఆ టెస్ట్లో ఏదైనా సెల్స్ తేడాగా ఉన్నాయి, నార్మల్గా లేవు, అబ్నార్మల్గా ఉన్నాయంటే ఫర్దర్ టెస్టింగ్ చేసుకొని క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద పేషెంట్స్లో అర్లీగా డిటెక్ట్ చేస్తే, ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలిగితే అది 90% క్యూరబుల్. సో అంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. సో అందువలన క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.